2 రోజుల నుంచి చూస్తూ ఉన్నాం. మద్యం పాలసీ మీద ఒక కట్టు కదా అల్లారు, దాని మీద ఇష్టానుసారం చేసుకుంటూ పోతా ఉన్నారు. పైగా దాంట్లో బిగ్ బాస్ అంటూ మా పార్టీ అధ్యక్షుల్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు బిగ్ బాస్ ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచి సారా డబ్బులతో ఆ రోజు ఎమ్మెల్యేలను కొన్న చంద్రబాబు నాయుడు గారు బిగ్ బాసా కాదా? చంద్రబాబు నాయుడు గారి రాజకీయ జీవితం తొలినాళ్లలో ఏలేరు స్కామ్ పేరుతో భూములు కోల్పోయిన నిర్వాసితుల దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి డబ్బు కొట్టేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు బిగ్ బాసా కాదా? పదవీ కాలం పూర్తయి ప్రభుత్వం రద్దయి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఐఎంజీకి 100 ఎకరాల భూముల్ని, వేలాది కోట్ల రూపాయల భూముల్ని, హైదరాబాద్ నడిబొడ్డులో ఉన్న భూముల్ని అప్పగించి కోట్లాది రూపాయల లంచాలు కొట్టేసిన చంద్రబాబు గారు మీరు బిగ్ బాస్ కాదా? ఓట్లకి నోటు కేసులో తెలంగాణలో ఎమ్మెల్సీని కొనుగోలు చేస్తూ ఆడియో వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయినటువంటి మీరు బిగ్ బాస్ కాదా? ఇవి కాకుండా రాజధాని భూములు, ఇసుక, రింగ్ రోడ్ అలైన్మెంట్, స్కిల్ స్కామ్, అసైన్డ్ ల్యాండ్ స్కామ్, ఫైబర్ నెట్, ఇలా అనేక కుంభకోణాలు చేసినటువంటి చంద్రబాబు గారు బిగ్ బాస్లకే బిగ్ బాస్ కాదా మీరు? చెప్పండి. ఇప్పుడు రాజధానిలో నిర్మాణంలో విపరీతంగా రేట్లు పెంచేసి స్క్వేర్ ఫీట్కి 10,000 రూపాయల చొప్పున కట్టబెట్టిన మిమ్మల్ని ఏ బిగ్ బాస్ చేస్తున్నాడో సమాధానం చెప్పగలరా? పోర్ట్లు, ఫిషింగ్ హార్బర్లు, మెడికల్ కాలేజీలను స్కాములు చేస్తూ తెగనమ్ముకుంటున్న బిగ్ బాస్ ఎవరో ప్రజలకు తెలియదా? ఇంతకు ఈ బిగ్ బాస్ అని రాస్తున్నటువంటి ఈనాడు పత్రిక యాజమాన్యం అతిపెద్ద ఆర్థిక నేరాలు చేసింది. మార్గదర్శి ఫైనాన్షియల్ పేరు మీద 5,000 ఎకరాలు, మార్గదర్శి చిట్ ఫండ్ మీద 100,000 కోట్ల స్కామ్ చేసింది. మరి ఈ బిగ్ బాసుల్లో మరో బిగ్ బాస్ వీళ్ళ కాదా? మీరందరూ కూడా సమాధానం చెప్పుకోవాలి. మీ ఇష్టానుసారం వార్తలు రాసి మీ వ్యక్తిగత ఆర్థిక రాజకీయ ప్రయోజనాలకు భంగం వాటిల్లుతుందని, ప్రజా ప్రయోజనాల కోసం, ప్రజల ఆరోగ్యం కోసం మద్యం అమ్మకాల్ని నియంత్రించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద లేనిపోని అపవాదులు పెడుతూ అక్రమంగా కేసులు బనాయిస్తూ ఉంటే ప్రజలు ఇవన్నీ కూడా గ్రహిస్తారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ముక్కు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.